ఓ పక్కన ఇరాన్ దగ్గర ఆయిల్ కొంటే 500% పన్నులేస్తానని ట్రంప్ హెచ్చరిస్తున్న వేళ ట్రంప్కి ఎందుకు అంత కోపం వచ్చేస్తుంది అంటే ఇరాన్ తననే చంపడానికి కుట్ర పన్నిందట. అందుకని చెప్పేసి ప్రపంచం అంతా కలిసి ఇరాన్ని వదిలేయాలా, రష్యాని వదిలేయాలి. ఇరాన్ మీద ఆంక్షలు ఎప్పుడో వాడుతున్నాం, రష్యా మీద ఆంక్షలు ఎందుకు మరి అప్పుడు అంటే రష్యా ఇరాన్ మిత్రులు కాబట్టి. అంటే ఆయన కోపం వస్తే అందరికి కోపం రావాలి. ఆయన చెప్పుకొచ్చేది ఏంది అంటే తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పుకుంటూ వచ్చారు. ట్రంప్ డ్రోన్ దాడి చేసి ట్రంప్ను అంతం చేస్తూ ఉంటే ఇరాన్ అధినేత అయితొల్లా అలీ ఖొమేనీ సన్నిహితుడు ఒకరు ఇటీవల హెచ్చరికలు జారీ చేయడం, అమెరికాలోని ఫ్లారిడాలో ఉన్నటువంటి మరియలాగో రిసార్ట్లో ట్రంప్ సన్బాత్ చేస్తున్న సమయంలో డ్రోన్ను ప్రయోగిస్తామని, అదే అనువైన ప్రదేశం అని చెప్పడం. దీని మీద ట్రంప్ తాజాగా స్పందించి తనకు వచ్చిన బెదిరింపుగానే భావిస్తున్నానన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయంలో సందేహం లేదన్నారు. వాస్తవానికి 7 ఏళ్ల వయసు నుంచి తాను సన్బాత్ చేయడం లేదని చెప్పుకొచ్చారు. ఖమేనీ అంచెడు హెచ్చరికలను పరోక్షంగా ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు, కానీ దాన్ని సానుభూతిగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.